హలో పిల్లలు, డిజిటల్ తరగతులకి స్వాగతం. పిల్లలు, మనం ఎండలో కానీ మంటకి దగ్గరగా కానీ వెళ్ళినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? వేడిగా అనిపిస్తుంది కదా. అలాగే మన చేతిని మంచుగడ్డపై ఉంచినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? చల్లగా ఉంటుంది కదా. మరి ఇలా ఎందుకు జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనము ఎండలోకి వెళ్ళినప్పుడు సూర్యుడి దగ్గర నుంచి మన శరీరంలోకి శక్తి బదిలీ జరుగుతుంది. అందువల్ల మనకు వేడిగా అనిపిస్తుంది. అలాగే మనం మన చేతిని మంచుగడ్డపై ఉంచినప్పుడు మన శరీరం నుంచి మంచుగడ్డలోకి శక్తి బదిలీ అవుతుంది. అందువల్ల మనకు చల్లగా అనిపిస్తుంది. శక్తి బదిలీ వల్ల వస్తువులు వేడిగాను లేదా చల్లగాను ఉంటాయి. ఒక వస్తువు నుంచి మరో వస్తువుకు బదిలీ అయ్యే శక్తిని ఉష్ణం అంటారు. దీని ప్రమాణాలు జౌల్. ఉష్ణోగ్రత ఒక వస్తువు వెచ్చదనం లేదా చల్లదనం స్థాయిని తెలియజేసే భావననే ఉష్ణోగ్రత అంటారు. లేదా వస్తువు యొక్క ఉష్ణ స్థితిని తెలియజేసే దానినే ఉష్ణోగ్రత అంటారు. అలాగే ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చి కొలవడాన్ని ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణోగ్రతకు ప్రమాణాలు డిగ్రీ కెల్విన్, డిగ్రీ సెంటిగ్రేడ్, డిగ్రీ ఫారెన్హీట్. పిల్లలు, ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ను ఉపయోగిస్తారని మీకు తెలుసు కదా. మరి ఇప్పుడు థర్మామీటర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందో చూద్దాం. థర్మామీటర్ పనిచేసే సూత్రం: వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి అనే ధర్మంపై ఆధారపడి థర్మామీటర్ పనిచేస్తుంది. ఇప్పుడు ద్రవాల వ్యాకోచాన్ని పరిశీలిద్దాం. పిల్లలు, ఈ వీడియోను పరిశీలించండి. ఒక గాజు కుప్పెను తీసుకొని దానిలో రంగు నీళ్లు గల పరీక్ష నాళికను ఉంచాలి. ఇప్పుడు మనం ఒక కేశనాళికను తీసుకొని పరీక్ష నాళికలోని రంగు నీళ్లలో ఉంచాలి. పిల్లలు, కేశనాళికలోని నీటి మట్టాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏం జరిగింది? పిల్లలు, ఇప్పుడు వేడి నీటిని తీసుకొని గాజు కుప్పెలో నెమ్మదిగా పోయాలి. కేశనాళికలో నీటి మట్టాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఏం జరిగింది చూస్తున్నారా? కేశనాళికలో నీటి మట్టం పెరిగింది కదా. అంటే ఈ ప్రయోగం ద్వారా ద్రవాలను వేడి చేస్తే అవి వ్యాకోచిస్తాయని తెలుసుకున్నాం. పిల్లలు, వేడి చేస్తే ద్రవాలు వ్యాకోచిస్తాయని గమనించాం కదా. అలాగే నీరులాగా పాదరసం మరియు ఆల్కహాల్లను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి, అదేవిధంగా చల్లారిస్తే సంకోచిస్తాయి. అలాగే లోహాలలో పాదరసం మాత్రమే గది ఉష్ణోగ్రత అంటే సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. థర్మోమీటర్లలో ఉష్ణోగ్రతను సూచించడానికి పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తారు. థర్మోమీటర్లలో సంకోచం వ్యాకోచం జరిపే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. పిల్లలు, మీరు ఎప్పుడైనా పాదరసాన్ని ఆల్కహాల్ను చూసారా? పాదరసాన్ని ఆల్కహాల్ను మాత్రమే థర్మామీటర్లో ఎందుకు ఉపయోగిస్తారు? మరి కారణం తెలుసుకుందామా? ఇవి పాదరస థర్మామీటర్లు. గమనిస్తున్నారా? ఇవేమో ఆల్కహాల్ థర్మామీటర్లు. ఇది పాదరసం. చూడండి, ఇది చాలా పారదర్శకంగా ఉంటుంది మరియు మన చేతికి అంటుకోదు. గమనిస్తున్నారా పిల్లలు? పిల్లలు, ఇప్పుడు ఆల్కహాల్ను చూడండి. ఇది వివిధ రంగుల్లో ఉంది కదా. పిల్లలు, ఇప్పుడు మనం పాదరసం ధర్మాలను చూద్దాం. పాదరసం ధర్మాలు: పాదరసంలో వ్యాకోచం సమంగా ఉంటుంది. సమాన పరిమాణంలో ఉష్ణాన్ని అందించినప్పుడు దాని వ్యాకోచంలో మార్పు కూడా సమానంగా ఉంటుంది. అలాగే పాదరసానికి మెరిసే స్వభావం ఉంటుంది.
ఇది కాంతి నిరోధకంగా పనిచేస్తుంది. ఇది గాజు పాత్రకి అంటుకోదు. అలాగే మంచి ఉష్ణవాహకంగా పనిచేస్తుంది. పిల్లలు, ఇప్పుడు ఆల్కహాల్ ధర్మాలను చూద్దామా? ఆల్కహాల్తో అతి తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనికి రంగు వేయవచ్చు. పిల్లలు, ఇప్పుడు మార్కెట్లో దొరికే వివిధ రకాల థర్మామీటర్లను పరిశీలిద్దాం. ఇవి పాదరస థర్మామీటర్లు. గమనిస్తున్నారా పిల్లలు? ఇవి ఆల్కహాల్ థర్మామీటర్లు. వీటిచే మనం తక్కువ ఉష్ణోగ్రతలను కూడా కొలవచ్చు. ఇవి డిజిటల్ థర్మామీటర్లు. ప్రస్తుతం ఇవి మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉన్నాయి. పాదరస థర్మామీటర్లు పగిలినప్పుడు వివిధ పదార్థాలతో కలిసి కాలుష్యాన్ని కలిగిస్తుంది. అందుకే డిజిటల్ థర్మామీటర్లను వాడుతున్నాం. పిల్లలు, ఇవి థర్మిస్టర్ థర్మామీటర్. పిల్లలు, ఇది థర్మిస్టర్ థర్మామీటర్. వీటిని చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. పిల్లలు, ఇప్పుడు మనం 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని చూద్దాం. పిల్లలు, ఇది 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం. చూడండి, దీని ద్వారా మనం ఒక రోజులోని అత్యధిక లేదా గరిష్ట, అదేవిధంగా అత్యల్ప లేదా కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఉపయోగిస్తాం. ఒక రోజులోని అత్యధిక అంటే గరిష్ట మరియు అత్యల్ప అంటే కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి ఉపయోగిస్తాం. పిల్లలు, 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకాన్ని పరిశీలించండి. థర్మామీటర్లను ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగిస్తాం కదా, మరి వాటిపై స్కేలును ఏ విధంగా రూపొందిస్తామో చూద్దామా? పిల్లలు, ఈ వీడియోని పరిశీలించండి. పిల్లలు, ఒక బీకర్ను తీసుకొని దాంట్లో మంచుగడ్డలను తీసుకోవాలి. ఇప్పుడు థర్మామీటర్ను బీకర్లోని మంచుగడ్డల్లో ఉంచాలి. బీకర్లోని మంచుగడ్డల్లో మార్పును జాగ్రత్తగా గమనించండి. మంచుగడ్డలు నెమ్మదిగా కరుగుతున్నాయి కదా. అదేవిధంగా థర్మామీటర్లోని రీడింగ్ను కూడా పరిశీలించండి. రీడింగ్ ఎంత ఉంది? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. అంటే మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అన్నమాట. ఒక గిన్నెలో నీటిని తీసుకొని వేడి చేయాలి. ఆ వేడి నీటిలో థర్మామీటర్ను ఉంచి థర్మామీటర్లోని రీడింగ్ను గమనించండి. పిల్లలు చూస్తున్నారు కదా, థర్మామీటర్లోని రీడింగ్ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. రీడింగ్ నెమ్మదిగా పెరుగుతూ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ను చేరుకుంటుంది. చూస్తున్నారా పిల్లలు? రీడింగ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్లను చేరిన తర్వాత థర్మామీటర్లోని రీడింగ్ పెరగడం ఆగిపోయింది. అంటే నీటి మరిగే స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్. ప్రయోగం ద్వారా మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 32 డిగ్రీ ఫారెన్హీట్, అదేవిధంగా నీటి మరుగు స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 212 డిగ్రీ ఫారెన్హీట్ అని తెలుసుకున్నాం. ఈ ద్రవీభవన మరుగు స్థాన విలువల ఆధారంగానే థర్మామీటర్ స్కేలును క్రమాంకనం చేస్తాము. థర్మామీటర్ మీద స్కేలు రూపొందించడానికి స్థిరమైన 2 చివరి బిందువులు కావాలి. మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెంటీగ్రేడ్, నీటి మరుగు స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్. పిల్లలు, సెల్సియస్ స్కేల్ను ఫారెన్హీట్ స్కేల్ను పరిశీలించండి. సెల్సియస్ స్కేల్ను
100 సమాన భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగం విలువ 1 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే ఫారెన్హీట్ స్కేలును 180 సమాన భాగాలుగా విభజించారు. ఒక్కొక్క విభాగం విలువ 1 డిగ్రీ ఫారెన్హీట్. థర్మామీటర్పై సెల్సియస్ స్కేల్ రీడింగ్ కనుక్కోవడం. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ను 10 సమాన భాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క విభాగం విలువ 0.1 డిగ్రీ సెంటీగ్రేడ్. థర్మామీటర్పై ఫారెన్హీట్ స్కేల్ రీడింగ్ కనుక్కోవడం. 1 డిగ్రీ ఫారెన్హీట్ను 5 సమభాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క విభాగం విలువ 0.2 డిగ్రీ ఫారెన్హీట్. పిల్లలు, మీకు విషయం తెలుసా? మొదటి థర్మామీటర్ను గెలీలియో 1593వ సంవత్సరంలో కనుగొన్నారు. ఈ థర్మామీటర్లో గాలిని పదార్థంగా ఉపయోగించారు. గాలి వేడికి వేగంగా వ్యాకోచించే గుణం, చలికి త్వరగా సంకోచించే గుణం కలిగి ఉంటుంది. పిల్లలు, జ్వరమానిని పరిశీలించండి. పిల్లలు, ఇది జ్వరమానిని. దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దీన్ని మీరు గమనించే ఉంటారు కదా. పిల్లలు, ఇప్పుడు జ్వరమానిని నిర్మాణాన్ని పరిశీలిద్దామా? దీనిలో త్రిభుజాకార గొట్టం ఉంటుంది. దీనిలో ఈ త్రిభుజాకార గొట్టంలో కేశనాళిక ఉంటుంది. త్రిభుజాకార గొట్టం అడుగు భాగంలో బల్బు ఉంటుంది. ఈ బల్బులో పాదరసం ఉంటుంది. బల్బు పైభాగంలో నొక్కు ఉంటుంది. ఈ జ్వరమానిని సహాయంతో మానవుని సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అని తెలుసుకోవచ్చు. జ్వరమానినితో శరీర ఉష్ణోగ్రతను ఎలా తెలుసుకుంటారో చూద్దామా? పిల్లలు, పాదరస థర్మామీటర్ను తీసుకొని యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రపరచాలి. గమనిస్తున్నారా పిల్లలు? గట్టిగా చేతితో పట్టుకొని విదిలించాలి. ఇలా విదిలించడం వల్ల పాదరస మట్టం కిందికి వస్తుంది. ఇప్పుడు జ్వరమానిని బల్బుని నాలుక కింద 1 నిమిషం పాటు ఉంచవలెను. జ్వరమానిని బయటకు తీసి రీడింగును పరిశీలించండి. ఆరోగ్యవంతులైన మానవుల సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీ ఫారెన్హీట్ లేదా 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ థర్మామీటర్ సహాయంతో కూడా శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకోవచ్చు. మానవుని సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీ ఫారెన్హీట్లు. పిల్లలు, జ్వరమానిని ఎక్కువ వేడి నీటిలో ఉపయోగించవద్దు. ఇతర వస్తువుల లేదా పదార్థాల ఉష్ణోగ్రతలు ఎలా తెలుసుకుంటారు? ప్రయోగశాల థర్మామీటర్ ఆధారంగా మనము ఇతర పదార్థాల లేదా వస్తువుల ఉష్ణోగ్రతలను తెలుసుకోవచ్చు. ఒక బీకర్లో చల్లటి నీరు మరియు ఇంకొక బీకర్లో వేడి నీరు తీసుకోండి. ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగించి వాటి యొక్క ఉష్ణోగ్రతలను మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగించి వివిధ పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చు. పిల్లలు, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలను మరొకసారి గుర్తు చేసుకుందాం. వేడి చేస్తే ద్రవాలు వ్యాకోచిస్తాయని తెలుసుకున్నాం కదా. అదేవిధంగా పాదరసాన్ని థర్మామీటర్లో ద్రవంగా ఉపయోగిస్తాం. పదార్థాల ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ప్రయోగశాల థర్మామీటర్ను ఉపయోగిస్తామని తెలుసుకున్నాం కదా. మంచు ద్రవీభవన స్థానం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అని, నీటి మరుగు స్థానం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అని తెలుసుకున్నాం కదా. అలాగే మానవుని సాధారణ ఉష్ణోగ్రత 98.4 డిగ్రీ ఫారెన్హీట్ అని తెలుసుకున్నాం. పిల్లలు, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న అంశాలపై మూల్యాంకనాన్ని చూద్దాం. థర్మామీటర్లో పాదరసాన్ని ఎందుకు వాడతారు? ప్రయోగశాల థర్మామీటర్ను శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారా? ఒక రోజులో
గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? జ్వరమానినిలో నొక్కు యొక్క ఉపయోగం ఏమిటి? ప్రాజెక్టు పని. మీ పాఠశాలలో ప్రతిరోజు మధ్యాహ్న భోజన సమయంలో థర్మామీటర్ను ఉపయోగించి ఉష్ణోగ్రతలు నమోదు చేయండి. కీలక పదాలు: ఉష్ణశక్తి, ఉష్ణోగ్రత, థర్మామీటర్, జ్వరమానిని, సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, పాదరసం. పిల్లలు, ఇప్పటి వరకు మనం ద్రవాల వ్యాకోచం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు మరి. ధన్యవాదాలు.